అట్లాంటిది ఈరోజు తీసుకొచ్చి నేను గోవర్ధన్ రెడ్డి గారు కలిసి చేశామన్నదే అక్కడే వాళ్ళు పాపం ఎత్తిపోయినారు. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుసు. రెండోది, శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన 3 ఆస్తులు రాశారు. హైదరాబాదు, నాయుడుపేట, గూడూరుకి సంబంధించి నా బినామీ అని రాస్తూనే ఉన్నారు పాపం. ఈ క్వార్ట్స్ డబ్బులు తీసుకుని వచ్చి పెట్టాడంట. సరే, 2023 ఆగస్టులో నుంచి క్వార్ట్స్ మొదలు పెట్టారు, 7 నుంచి డబ్బులు అన్నారు. కానీ వాళ్ళు పాపం కనీసం డేటానా సరిగ్గా తెచ్చుకోవాలి. ఆ శ్రీకాంత్ రెడ్డి వాళ్ళు చెప్తున్న నాయుడుపేట ఎప్పుడు రిజిస్టర్ అయింది? 2022 ఆగస్టులో. హైదరాబాద్ చూపించిన వాళ్ళ స్థలం అసలు లేనే లేదు. గూడూరుకు సంబంధించిన స్థలంలో 4 పార్ట్నర్స్ ఉన్నారు. దాంట్లో వాళ్ళందరూ కూడా విజయవాడకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు, ఇంకొక ఆయన 10 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ఆయన, వీళ్ళందరూ కలిసి చేశారు. ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే, 23లో మేము డిసెంబర్లోనో, ఫిబ్రవరిలోనో, ఆగస్టులోనో చెప్తున్నాం మేము వ్యాపారం చేసి పెట్టాము. ఇప్పుడు డబ్బులు తీసుకొచ్చి 22లో కొన్నానా? అంటే ఇదేమన్నా అరే 23లో డబ్బులు వచ్చినాయి, టైం ట్రావెల్ ఆదిత్య క్రిస్టి సిగ్నల్ ఒక టైం మిషన్కి వెనక్కి వెళ్ళి నేను అప్పుడు కొన్నామా? అర్థం కావట్లే. ఇది రాసేటప్పుడైనా కొంచెం ఒక సకంగా రాయాలిగా. ఒక కథ వెళ్ళేటప్పుడైనా ఆ కథ దగ్గరగా ఉండాలిగా. 23లో వ్యాపారం చేస్తే 22 ఫిబ్రవరిలో కొనటం ఏంటి? అసలు ఎంత విడ్డూరంగా ఉంది. రెండోది, ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి అబ్బా. నేను 23 అక్టోబర్ 2023, చాలా మందికి తెలుసో లేదో, నేను పెట్టాను ప్రెస్ మీట్. ఏమని? ఈ విధంగా కొంతమంది తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇల్లీగల్ చేస్తున్నారని 23వ తారీఖున 23 అక్టోబర్ నేను పెడితే 23 ఆగస్టు నుంచి నేను చేస్తున్నానని చెప్తారు వీళ్ళు. ఫ్యాక్ట్స్ తెలియకపోతే కనుక్కోండి. లేదు, తుమ్మల తరపుల ఆ ప్రాంతానికి వెళ్ళండి. ఆ ప్రాంతంలో గుడి ఎవరు కడతానన్నారు? ఆ గ్రామానికి ఆ జయలక్ష్మి మైన్ ఉన్న దగ్గర రోడ్డు ఎవరు వేస్తానన్నారు? లారీలు తోలుతుంటే అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే 100కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. కాదా? ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి, ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు. నేను 23 ఇంకోటి ఇసుక గత 5 సంవత్సరాలు